ఈ వార్త చూసేటోళ్ళంతా మాయమైపోవాలి. అబ్రాకదబ్రా అబ్రాకదబ్రా వాళ్ళ ఫోన్లల్లో ఛార్జింగ్ అయిపోవాలి. క్లీం గ్లీం క్లోం. ఏంది గట్లంటున్నా అనుకుంటుర్రా? ఏమో మరి కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొంతమంది గిట్లనే శాతవడ్లు చేస్తున్నారని అంటున్నాడు డీకే సారు. మంత్రాలకు చింతకాయలు రాలవంటారు గాని మా సర్కార్ రాలిపోయేటట్టు చేస్తురని అంటున్నాడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారు. రాజకీయ ప్రత్యర్థులు మా గవర్నమెంట్ ను కూల్చేందుకు నా మీద సీఎం సిద్ధరామయ్య మీద శత్రు సంహార యాగాలు చేస్తున్నారు. కేరళ కాడున్న రాయరాజేశ్వరి గుళ్ళి అఘోరాలు తాంత్రికులతో కలిసి రాజకంటక మారణమోహన స్తంభన యాగాలు చేస్తున్నారు అని ముచ్చట్లు చెప్పుకొచ్చిండు సారు. ಶತ್ರು ಭೈರವಿ ಯಾಗ ಕೇರಳ ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವಸ್ಥಾನದ ಆಸುಪಾಸಿನಲ್ಲಿ ಈ ಯಾಗ ಶತ್ರುವಿನ ಸಂಹಾರ ಯಾಗ. ಈ ಯಾಗಕ್ಕೆ ಪಂಚಬಲಿ ಕೊಡುತ್ತಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಕೆಂಪು ಬಣ್ಣದ ಕುಣೆ, ಮೇಕೆ 21, ಎಮ್ಮೆ 3, ಕಪ್ಪು ಬಣ್ಣದ ಕುರಿ 21, ಹಂದಿ 5. ಈ ಯಾಗ ಮಾಡುವ ಸಾವಿರದಿಂದ ಮನುಷ್ಯ ಚಲಚಲತೆಗಳಿಗೆ ಒಳಗಾಗುತ್ತದೆ. ಅಘೋರಿಗಳ ಮೊರೆ ಹೋಗಿರುತ್ತಾರೆ. అయినా కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ వడగొట్టేందుకు ఎవరైనా గంత ప్రయాసపడతారు. వాళ్ళ దాంట్లో ఆలే గోతులు దోక్కొని వాళ్ళ ప్రభుత్వానికి ఆలే ఎసరు పెట్టేటోళ్ళు ఉండగా మందికి అక్కరేం పడుతుంది? మరి అవే యాగాలు యజ్ఞాలకే అంత పవర్ ఉంటే ఓట్లప్పుడు వాటితోటే అక్కడ ప్రతిపక్ష పోలే అధికారంలోకి వచ్చేటోళ్ళు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా గెలుద్దురు? దీవెనార్థులకు బతికిన వాళ్ళు ఉన్నారా? శాపాలకు చచ్చిన వాళ్ళు ఉన్నారా? యజ్ఞయాగాలు చేస్తే అందరికి అధికారం వస్తుందంటే ప్రతొక్కరు గదే పని చేస్తారు కదా. ఈ ఓట్లెందుకు, ఎన్నికల వ్యవస్థలు ఎందుకు? హామీల మలయ్యే పని చూడమంటే మంత్రాలు చేస్తురు, చేతబడులు చేస్తురు అని అంటున్నారు. వీళ్ళెక్క లీడర్లు అండి బాబు అని ఎడ్డిస్తురు ఇక నెటిజనాలు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన పాటగాళ్ళు రాగం తీయలేని రప్పలై పోయిరిప్పుడు. మన గీతాన్ని మనోళ్ళు వాడేటందుకు అర్హత లేనోళ్ళయ్యిర్రు. అరువు తెచ్చుకున్నోళ్లే ఎక్కువైరు అని తెలంగాణ జానపద కళాకారులు సంగీతకారులంతా సర్కార్ మీద గరమైతురు కదా. ఈ గండ్ల ఎస్వి మల్లిక్ తేజ్ అన్ననైతే ఏడాది కింద ఏమైందో చెప్పుకొని బాధపడుతుండు. రాష్ట్ర గీతం మీద పెద్ద పంచాయతీ నడుస్తుంది కదా. అందశ్రీకి నచ్చిన వాళ్ళనే సంగీతం కొట్టించుకోమన్నా కీరవాణిని పెట్టుట్లో నాకేం సంబంధం లేదని సీఎం సార్ చెప్పుకొచ్చిండు. అయితే ఏడాది కింద ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సారు, డిప్యూటీ బట్టి సార్లు, అందశ్రీ సార్లు అప్పట్లోనే జానపద సంగీత దర్శకుడు గాయకుడు ఎస్వి మల్లిక్ అన్న తోటే పాట చేయించిరట. అందశ్రీ కూడా పాట మంచిగున్నదన్నాడట. కోరస్ కూడా బాగొచ్చింది అని కితాబ్ ఇచ్చిందట. ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఉంది, పవర్లకు రాగానే ఎక్కువ బడ్జెట్ ఇచ్చి పాట నీతోటే మంచిగా చేయిస్తామని మాట ఇచ్చిరట. కానీ ప్రభుత్వం వచ్చినాక పైసలు ఉన్నాయి, టైం ఉన్నది. కానీ అదే పాటకు అప్పుడు సంగీతం నన్ను కాదని కీరవాణిని తెచ్చుకున్నారు. రాష్ట్ర గీతం పాడేటందుకు పనికి రాకుండా పోయినామా? మా సొంటలకు రాష్ట్ర గీతం పాడే అవకాశం ఇస్తే మేము ఇంకా ప్రేమతో పనిచేసేటోళ్ళం కదా అని బాధలో పోసుకున్నాడు గాయకుడు ఎస్వి మల్లిక్ తేజ్ అన్న. మరి పంచాయతీ ఏడు దాకా పోతుందో ఏమో చూడాలి రేపు.